హలో అండి, అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో చాలా రోజుల నుంచి ఒక ఇష్యూ గురించి చాలా సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఏంటి అవి చాలా జరుగుతున్నాయి. అందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మంచుగడ్డలు బెంగళూరులో పడ్డాయని, ఆకాశం నుంచి అకాల వర్షాలు కురుస్తున్నాయి. ప్రకృతి చేస్తున్న విన్యాసాల ఇవి, లేకపోతే ఒక బిలియనీర్ రిమోట్ తో ఆడిస్తున్న వికృత క్రీడ అనేదే అందరికి ఉన్న పెద్ద క్వశ్చన్. బిల్ గేట్స్ వాతావరణాన్ని కంట్రోల్ చేస్తున్నారా? ఇది అసలు పాయింట్. మరి ఎందుకు అది అవునా కాదా? సరే, ఒకవేళ అది నిజమే అయితే నిజంగా మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది ఊహించగలరా? నిజం కాకపోతే చాలా మంచిది, బట్ వాట్ ఇఫ్ ఒకవేళ జరిగితే? సరే, మనకి నచ్చినప్పుడు వర్షం పడదు, వాళ్ళకి కావాలి అన్నప్పుడు మాత్రమే ఆ వర్షం పడుతుంది. ఇది ఒక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే, సాధారణంగా ఋతుపవనాలు సహజ సిద్ధంగా రావు, ఎవరిదో వ్యాపార లాభాల కోసం దారి మళ్ళుతాయి. మన రైతుల పంటలు, మన ఆహారం, ఆరోగ్యం ఇవన్నీ కూడా ఒక ల్యాబ్ లో ఉండే కంప్యూటర్ ప్రోగ్రామ్ తో డిసైడ్ అయిపోతాయి. నేచర్ విల్ నో లాంగర్ బి ఫ్రీ, ఇట్ విల్ బి ఏ పెయిడ్ సర్వీస్. ఇప్పుడు మన వాటర్ ని, గాలిని కొనుక్కుంటున్నారంటే చిన్నప్పుడు నవ్వేవాళ్ళు, బట్ అది ఇవాళ ఎలా నిజమైందో ఇది ఊహ కాదు. బిల్ గేట్స్ మద్దతిస్తున్న స్ట్రాటోస్ఫియరిక్ ఏరోసోల్ ఇంజెక్షన్, SAI అంటారు. ఈ ప్రాజెక్ట్ అసలు ఉద్దేశమే సూర్యరశ్మిని అడ్డుకోవడం. కానీ దీనివల్ల ఓజోన్ పొర దెబ్బతింటుందని, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుందని శాస్త్రవేత్తలే దీని గురించి రియాక్ట్ అవుతున్నారు. ఈజ్ ట్రైంగ్ టు హ్యాక్ ద స్కై అండ్ వీఆర్ ద ల్యాబ్ రాట్స్. అర్థమైందా? మనమే ఆ ప్రయోగంలో ఉన్న ఎలుకలు లాంటి వాళ్ళం. సైన్స్ లో ఎలుకల మీద ప్రయోగాలు చేస్తారు కదా, మనం అయిపోతాం. ఇక్కడ ఏ దేశం దగ్గర వాతావరణాన్ని మార్చే టెక్నాలజీ ఉంటుందో ఆ దేశమే రాబోయే రోజుల్లో, అంటే రేపు, ప్రపంచాన్నే శాసిస్తుంది. బాంబులు అని భయపడతారు కదా, దానికంటే ఇక్కడ వాతావరణమే అతిపెద్ద ఆయుధంగా మారబోయే పరిస్థితి అన్నమాట. కేవలం ఇది సైన్స్ ప్రయోగం కాదు, ఇది ఒక గ్లోబల్ డామినేషన్ స్ట్రాటజీ. మనల్ని కాపాడుకునే టైం దాటిపోతుందా అనే క్వశ్చన్ కూడా వస్తుంది. వాటర్ విషయంలో అయిపోయింది, గాలి విషయంలో అయిపోయింది పొల్యూషన్. ప్రకృతిని మార్చే అధికారం ఒక వ్యక్తికి ఇవ్వడం అనేది సరైందేనా? లేకపోతే మనం తెలిసి కూడా ఈ డిజిటల్ ట్రాప్ లో పడిపోతున్నామా? ఇదంతా డిజిటల్ ట్రాపే కదా, కంప్యూటర్ చేస్తుందంటే మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? మీ మనసుకి ఏమనిపిస్తుంది? అయితే ప్రస్తుతం ఈ అకాల వర్షాల వెనక నిజంగానే కుట్ర ఉందా? లేదు, ఇది నిజం కాదు, జస్ట్ ఒక కాన్స్పిరసీ థియరీ అని మీరు అనుకుంటున్నారా? జస్ట్ కామెంట్ చేయండి. ఇది జస్ట్ ఒకవేళ ఇఫ్ అయితే అనే విషయంలోనే ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. అందుకోసం మీరు నాతో కనెక్ట్ అవ్వండి. ఎన్నో విషయాలు చెప్తా.